మటన్ ఫ్రై చేస్తున్నానండి. మటన్ కడుక్కుని ఇలా పెట్టేసుకుని బెల్లం పేస్ట్ అండి. దీంట్లో అనాస పువ్వు, యాలకులు, లవంగాయలు, చెక్క, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, మిరియాలు వేసి మిక్సీ పెట్టేసాను. పొడి మసాలా వేసినా కూడా దీనికి అల్లంలో పేస్ట్లో కలిపి పెడితేనే చాలా బాగుంటుంది ముక్కకు పెట్టేసి. పసుపు, కారం, మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్ శుభ్రంగా మిక్సీ తీసుకుని కలిపేసుకోవాలని మొక్కలు పెట్టేస్తుంది. 10 నిమిషాలు అట్టు పెట్టుకుంటే పట్టుకున్న తర్వాత దీన్ని ఉడకబెట్టుకోవాలి. నేను 10 నిమిషాలు అట్టు పెట్టాను. ఇది అయిపోయిందండి. 10 నిమిషాలు పైన అయింది. దీంట్లో కింద వేసుకుని ఉడకబెట్టేసుకున్నాం. ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి. మాంసం కర్రీ కంటే నీళ్ళు ఉడతాయి కాబట్టి పోయాలి. దీనికి